ప్రైజ్ లార్డ్. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా మాట ప్రభుకు స్తోత్రం చెబుదామా. ఈ దైవజనుడు కాకినాడ పట్టణానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీవించబడ్డామన్న వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ రెండు చేతులు పైకెత్తి దీవించబడ్డామన్న ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. ఇంకా గట్టిగా హల్లెలూయా. రైట్ రైట్ రైట్. ఏదైనా ఒకళ్ళు వస్తే సోత్తేనే తెలుస్తుంది. నేను యాక్చువల్లీ ఈ మీటింగ్ కోసం విన్నాను, చూద్దామని వచ్చానంతే. ఇక్కడ చూద్దామని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వస్తూ మా వైఫ్తో అన్నాను, కావాలంటే ఫోన్ చేసి అడగొచ్చు, మా వైఫ్తో అన్నాను, అసలు అమ్మ తేజ గారు నన్ను పిలుస్తారా లేదా, అసలు మామూలుగా నన్ను చూస్తారా లేదా, పిలుస్తారా లేదా అనుకున్నాను. సడన్గా అక్కడ నిలబడితే అన్న వచ్చి కృప కోసం మాట్లాడుతూ ఫస్ట్ వెళ్ళరా అని గబగబా నా చేయి తీసుకున్నారు. యాక్చువల్లీ నేను ఒక ఆలోచనతో వచ్చాను ఇక్కడికి, ఒక చేయి తీసుకుని. ఈ లోపల నాకు లైవ్లో చూస్తున్నారు, స్క్రీన్ షాట్ చేసి నువ్వు అక్కడ ఉన్నావా అని నాకు చాలామంది ఆ ఫొటోస్ పెడతాం కూడా జరిగింది. కింద నా ఫ్రెండ్ కూడా చూపించాను. ఒక మాట చెప్పగలను, యేసుప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది చూడడానికి వచ్చారు, కొంతమంది ఏం చేస్తాడో చూడడానికి వచ్చారు, కొంతమంది అంత ఉందా అని కూడా చూడడానికి వచ్చారు. అప్పుడే ఎన్నోసార్లు ప్రభువారిని కూడా ఉన్నారు. కనుక దైవ సన్నిధిగా దైవజనుడిగా నేను ఒక మాట తెలియజేస్తున్నాను, చూద్దామని వచ్చిన ఏది చేయడానికి వచ్చిన దేవుని కార్యం మాత్రం ఆగదంతే. చప్పట్లు కొడతాం బిగ్గరగా. దేవుని కార్యాన్ని దేవుడు ఆపలేడు. చూడడానికి వచ్చాం, ప్రభు కార్యాన్ని చూసి వెళ్తున్నాం, ఆయన సన్నిధిలో సాగిపోతాం. చివరికి ఒక మాట, దైవజనుని దేవుడు ఇంకా బహుబలముగా వాడుకోబోతున్నాడు. భారతదేశమంతా ఖాళీ లేకుండా దేవుడు తిప్పుతాడని చెప్పాడు, తిప్పేస్తాడు. ప్రభు సన్నిధిలో దైవజన బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. అమ్మగారు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అనండి.